చాలా కాంపిటేటివ్గా ఉండేది యాక్చువల్లీ. చాలా మంది లే ఆఫ్ అయ్యారు. అమెజాన్, గూగుల్, బిగ్ కంపెనీస్లో లే ఆఫ్ అయినాయి. సో వెన్ దేర్ వాజ్ సాఫ్ట్వేర్ బూమ్, ఆ టైంలో లెట్స్ సే 5 మెంబర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ 1 జాబ్. ఇప్పుడు ఆ రేషియో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్. సో బేసిక్లీ వాళ్ళు మీ లెర్నింగ్ క్యాపబిలిటీస్, మీ అడాప్టబిలిటీ టు ద ఎన్వైరన్మెంట్ చెక్ చేస్తారు కొన్ని ఇంటర్వ్యూస్లో. డెఫినెట్లీ నాది అయిపోయింది ప్రాజెక్ట్, లేకపోతే నాది పోయింది ప్రాజెక్ట్ అని చెప్పడం కన్నా గివ్ రెగ్యులర్ అప్డేట్స్ సో దట్ పీపుల్స్ పర్స్పెక్టివ్ కూడా యాడ్ అవుతుంది అందులో. మన మైండ్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్, బట్ బెటర్ వర్క్ ఇన్ ఏ సింగిల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్. అయితే వాళ్ళ క్యాలెండర్లో డైలీ 5 to 7 5 to 8 బ్లాక్ చేసేసుకుంటారు. దే క్లియర్లీ రైట్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ టైమ్. మీటింగ్స్ విల్ బి ఆటో రిజెక్టెడ్. యూ కెన్ స్టార్ట్ ఎనీ టైమ్. మీ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే రిసోర్సెస్కి కొదవే లేదు మార్కెట్లో. మీరు టెక్నికల్లో ఎంత గుడ్ ఉన్నా, మీరు ఎంత మంచి ప్రాజెక్ట్స్ చేసినా, ఎంత మంచి డిఎస్ఏ పర్ఫామ్ చేసినా కూడా ఇంటర్వ్యూస్లో ఈవెన్ యాక్చువల్ వర్క్లో కూడా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లోకి వెళ్ళి ఇంపోస్టర్ సిండ్రోమ్ డెవలప్ అయితే కనుక దెన్ ఇట్ విల్ కిల్ యూ. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్, ఇట్ విల్ ఓన్లీ బ్రింగ్ బ్యాడ్ టు యూ. మోటివేట్ అవ్వండి చూసి, కంపేర్ చేసి డిప్రెషన్లో వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ద గౌతమ్ షో. సో ఈరోజు మనకి ఈ ఎపిసోడ్లో పాడ్కాస్ట్ మనం సుధీర్తో చేస్తున్నాము. సో హీ హాజ్ ఆల్మోస్ట్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో అతను ఈ 9 yearsలో ఏ కంపెనీస్లో వర్క్ చేశాడు, అట్లా సేల్స్ఫోర్స్లో ఎలా ల్యాండ్ అయ్యాడు, సో అతను ద్వారా తెలుసుకున్నాం. హాయ్ గౌతమ్ అండ్ హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సుధీర్. Basically I have 9 years of experience in software industry, and basically I'm from Andhra, Kakinada to be precise. My whole software journey is in 3 companies basically. 2.5 years నేను Samsungలో వర్క్ చేశాను in Delhi, and then make my triple O around 5.5 years, and then from past 10 months I'm in Salesforce working as a senior member of technical staff. So this is my basic intro. ఓకే, గ్రేట్. అసలు 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలో సో నాకు తెలిసింది మీరు ఒకరే. సో యా, నీ నెట్వర్కింగ్ పెంచుకోను అందుకే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో సేల్స్ఫోర్స్ అనేది అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ. అండ్ ఈ సేల్స్ఫోర్స్ లైక్ ఎంటర్ అవ్వాలంటే లైక్ మనకి చాలా హై టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, అలాంటివన్నీ ఉంటాయి. సో మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది సేల్స్ఫోర్స్లో, అండ్ మీరు ఏమైనా స్పెసిఫిక్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు? Before coming to Salesforce specific interviews, I want to highlight the whole journey. I started my interview process, started trying out from Make My Trip Low. I stayed there for 5.5 years. ఓకే. And I don't usually give interviews regularly. అంత రెగ్యులర్గా ఇవ్వం కదా ఇంటర్వ్యూస్. కరెక్ట్. సో స్టార్టింగ్లో చాలా ఫ్రిక్షన్ ఉంది. ఓవర్గా ఇచ్చే కొద్దీ I got to the habit, and my conversion rate also increased actually. In 2022 ఏప్రిల్లో స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్, and the conversion happened, the good conversion to with Salesforce happened in October. సో ఆల్మోస్ట్ 6 months ప్లస్ పట్టేసింది. ఎస్, అండ్ ద మార్కెట్ కూడా అప్పుడు చాలా కాంపిటేటివ్గా ఉండేది యాక్చువల్లీ. చాలా మంది లే ఆఫ్ అయ్యారు. అమెజాన్, గూగుల్, బిగ్ కంపెనీస్లో లే ఆఫ్ అయినాయి. సో చాలా మంది రెడీగా ఉన్నారు, నేను ఇమీడియట్ జాయినర్స్ అంటూ. సో వాళ్ళని దాటుకుని, ఆ కాంపిటేటివ్ మార్కెట్ని దాటుకుని ఎంటర్ అవ్వడం అనేది జస్ట్ ఎంటర్ అవ్వడం వన్ స్టేజ్, అండ్ ఇమీడియట్ జాయినర్స్ పాయింట్ వల్ల, అండ్ జాబ్ లేని వాళ్ళు దే డోంట్ నెగోషియేట్ మచ్ విత్ ద సాలరీస్. కరెక్ట్. అండ్ నేను 5 years మేక్ మై ట్రిప్లో వర్క్ చేసి నేను సేల్స్ఫోర్స్ స్విచ్ చేస్తున్నప్పుడు ఐ ఎక్స్పెక్ట్ సమ్ డీసెంట్ జంప్ ఇన్ దేర్. సో ఆ ప్రాసెస్లో కూడా నాకు కొంచెం టైం పట్టింది. బట్ అదే టైంలో లే ఆఫ్ అయిన వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, నాకు ఒక జాబ్ వస్తే సరిపోతుంది అన్న మైండ్ సెట్తో ఉంటారు. అండ్ దే ఆర్ ఇమీడియట్ జాయినర్స్ యాజ్ వెల్. సో ఇలా కంపెనీ టు కంపెనీ జంప్ అయ్యే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక టఫ్ కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళతో. యా, నార్మల్ డే టు 2022 when there was software boom, ఆ టైంలో లెట్స్ సే 5 members are fighting for 1 job. ఇప్పుడు ఆ రేషియో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఐ డోంట్ నో ద నెంబర్స్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బి ఏ బిగ్. బట్ ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీస్కి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కదా. యా, ఎగ్జాక్ట్లీ. People, once you get 8-9 years of experience, you want to have a stable life, work-life balance maintain చేయాలని ఉంటుంది. కెరియర్కి అట్ ద సేమ్ టైం లైఫ్, పర్సనల్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. So we have to balance that out. So people generally prefer MNCs. It's not up to everyone. Yes. It's not the same case with everyone. కాకపోతే I prefer that. ఓకే. సో సేల్స్ఫోర్స్ అసలు ఎన్ని రౌండ్స్ అయ్యాయి? సో టెక్నికల్ వైజ్ ఏమడిగారు? Salesforce టోటల్గా 5 rounds అయినాయి.
2 DS algo, basic DS algo, medium to hard level DS algo, and 1 low level design, 1 high level design, and 1 managerial fitment round. ఓకే. Those were the interviews that happened. ఇంటర్వ్యూస్ వైజ్ మీకు ఎలా అనిపించింది? సో ఆ 6 మంత్స్లో మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింటారు, మీకు మల్టిపుల్ ఆఫర్స్ కూడా వచ్చింటాయి. సో రిమైనింగ్ ఎంఎన్సీస్లో అంటే రిమైనింగ్ కంపెనీస్ కంపేర్ చేసుకుంటే సేల్స్ ఫోర్స్ టఫ్ అనిపించిందా? ఓకే, మీడియం ఉంది, మనం సాల్వ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉందా ముందే? Salesforce scrutiny process is a bit different. కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ డిఎస్ ఎల్గో ఆన్సర్ వస్తేనే ఎదరికి వెళ్దాము, లేకపోతే ఇంక అక్కడితో ఇంటర్వ్యూ క్లోజ్ అన్నట్టు. నీ డోంట్ వాంట్ టు డిస్కస్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునే ప్రాసెస్ ఉండదు. Salesforce ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే ఇట్ ట్రై టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ, లైక్ దే వాంట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ డిస్కషన్ రాదర్ దాన్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ సినారియోస్. Even though if I answer properly and correctly, they'll cross check like నేను by heart చేసి వచ్చానా లేకపోతే. The main importance is given to thought process rather than you know the answer or not. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ డిజైన్ అని ఉంది, 1 hourలో నువ్వు అమెజాన్ డిజైన్ చేయలేవు నిజంగా, కరెక్ట్. బట్ దేర్ ఆర్ సొల్యూషన్స్ ఆన్లైన్, దాన్ని 40 minutesలో స్క్రిప్టెడ్ సొల్యూషన్స్ కింద పెడతారు. బట్ హై లెవెల్ డిజైన్ అనేది, సిస్టమ్ డిజైన్ అనేది 2 subjective ఇంటర్వ్యూ. సో మనం అక్కడ ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం మన ఇంటర్వ్యూ, అండ్ ఎవ్రీ వన్ డజంట్ నో ఎవ్రీథింగ్. సో నీకున్న టాపిక్స్తో స్టిక్ అవ్వడం అనేది బెటర్. I mean, it's a tip. You can take it as a tip. Stick with the topics that you are good at. Like if you're good at database design, start with database design. Expect more questions from the interviewer on that. Okay. Why did you choose that? Let you drive the interview rather than interview drive the interview. సో అంటే మనం సపోజ్ ఏదైనా ఇన్స్టాగ్రామ్ డిజైన్ అడిగాడు, సో మనం ఇన్స్టాగ్రామ్ ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ పెట్టే బదులు మనకు వచ్చిన టాపిక్స్ని కంబైన్ చేసుకొని ఇంటర్వ్యూలో ప్రెజెంట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. Exactly. At least start with those topics. Later, it gets converted to some other direction. That's not completely in your hand as well. సో ఓకే, సేల్స్ ఫోర్స్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఇలా హెచ్ఎల్డి ఎల్ఎల్డి రౌండ్స్ అన్నీ ఉన్నాయన్నారు కదా, ఇలా కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైనా జరిగిందా సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూస్లో? Salesforce ఇంటర్వ్యూలో కాదు కానీ సామ్సంగ్ ఇస్ మై ఫస్ట్ కంపెనీ. ఓకే. సామ్సంగ్ ఇంటర్వ్యూస్లో హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వాళ్ళు నా లెర్నింగ్ క్యాపబిలిటీ టెస్ట్ చేయడానికి నన్ను అడిగిన క్వశ్చన్, వాట్ డిడ్ యూ లెర్న్ ద మోస్ట్? ఓకే. నేను +2 వరకు కాకినాడలో చదువుకున్నా, నాకు హిందీ అసలు మా డే టు డే లైఫ్లో యూజ్ చేసే సినారియోయే రాదు. ఓకే. నేను సడన్గా రాంచి వెళ్ళి అక్కడ బీటెక్ చదివి I want to tell నేను హిందీ బాగా నేర్చుకున్నా అని చెప్పేసి. Then the whole interview happened in Hindi itself. That was an interesting point. So basically వాళ్ళు మీ లెర్నింగ్ క్యాపబిలిటీస్, మీ అడాప్టబిలిటీ టు ద ఎన్వైరన్మెంట్ చెక్ చేస్తారు కొన్ని ఇంటర్వ్యూస్లో. డెఫినెట్లీ అంటే నాట్ జస్ట్ టెక్నికల్, మీరు సిచ్యువేషన్స్కి ఎలా అడాప్ట్ అవుతారు. హౌ ఫ్లెక్సిబుల్ ఆర్ యూ విత్ దిస్. ఎస్పెషల్లీ ఇది ఒక సాఫ్ట్ స్కిల్ కిందకే వస్తుంది కదా చెప్పాలంటే. యా, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్ కాదు, ఇట్ కమ్స్ అంటూ సాఫ్ట్ స్కిల్. యూజువల్లీ చాలామంది 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ని ఎక్కువ కలవరు అనమాట. సో ఒక 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ లైఫ్లో ఒక టిపికల్ డే ఎలా ఉంటుంది మీకు? అసలు మీరు ఏం చేస్తారు? So coming to Salesforce, I am an individual contributor here. The difference between ఇప్పటి వరకు పోల్చుకుంటే మేక్ మై ట్రిప్ వరకుని అండ్ Salesforceలో నా జర్నీ కంపేర్ చేసుకుంటే, ఐఎమ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఇన్ బోత్ ద ప్లేసెస్. అండ్ Salesforceకి వచ్చేసరికి యూ విల్ గెట్ మోర్ ఓనర్షిప్ అండ్ మోర్ అకౌంటబిలిటీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ బిగ్ ఎంఎన్సీస్. ఒక ఫీచర్, ఒక టాస్క్, ఒక స్టోరీ ఏది ఇచ్చినా కానీ డిజైన్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు మొత్తం మీదే. యూ హ్యావ్ టు డిజైన్, గెట్ ఇట్ రివ్యూడ్, మల్టిపుల్ ఐటరేషన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి, టీమ్తో రివ్యూ చేయాలి, ఆర్కిటెక్ట్తో రివ్యూ చేయాలి. వన్స్ ఇట్ ఈస్ డన్, ఒక ఇంప్లిమెంటేషన్ ప్లానర్ డిజైన్ చేసుకోవాలి, నాకు ఇన్ని మ్యాన్ వీక్స్ పడతాయని చెప్పాలి. ఓకే. అన్ని మ్యాన్ వీక్స్ పడతాయని చెప్పిన తర్వాత మనకి నిజంగా అన్ని పడతాయాలి అండ్ దాన్ని స్క్రూటినీ జరుగుతుంది మళ్ళీ మేనేజర్ లెవెల్లో. అండ్ దెన్ ఆ ప్లాన్ నచ్చితే కనుక విల్ గో అహెడ్. ఒకవేళ అది షార్టర్ డెడ్ లైన్లో మనకు కావాలి అని అంటే ఐ గెట్ మోర్ బ్యాండ్ విత్. లేదు పర్లేదు 1 person వర్క్ అంటే ఐ కంటిన్యూ వర్కింగ్ ఆన్ ఇట్. ఆర్ ఇఫ్ ఇట్స్ a 2 person వర్క్ ఐ గెట్ సమ్వన్ లైక్ టు వర్క్ ఆన్ దాట్. ఆ డెసిషన్ మేకింగ్, ఆ అకౌంటబిలిటీ ఈజ్ ద మెయిన్ వెన్ యూ గెట్ టు 9 years ఎక్స్పీరియన్స్. యాజ్ అ 9, ద డెసిషన్ మేకింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఓకే.
సో యాజ్ అ పర్సన్ అకౌంటబిలిటీ పెరుగుతుంది అండ్ ఒక డెసిషన్ తీసుకుంటున్నామంటే దాని 100% రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. అండ్ Because- బెటర్ టు డిస్కస్ దోస్ డెసిషన్స్ విత్ ఎవ్రీవన్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఓకే మొత్తం మీరే అకౌంటబిలిటీ చేసుకుని ఒక బ్లాక్ బాక్స్ లాగా చేసేసి లోపల ఏమవుతుందో తెలియకుండా లాస్ట్కి వచ్చేసరికి యా నాది అయిపోయింది ప్రాజెక్ట్, లేకపోతే నాది పోయింది ప్రాజెక్ట్ అని చెప్పడం కన్నా గివ్ రెగ్యులర్ అప్డేట్స్ సో దట్ పీపుల్స్ పర్స్పెక్టివ్ కూడా యాడ్ అవుతుంది అందులో. అండ్ యూ వోంట్ బి బ్లేమ్డ్ అట్ ది ఎండ్. అక్కడ లాస్ట్లో ఒకవేళ ఫెయిల్ అయ్యింది అని అంటే మిమ్మల్ని ఒక్కరి మీద బ్లేమ్ ఉండదు. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్, హైలైట్ దెమ్ అండ్ లెట్ ఎవ్రీ వన్ నో యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, బికాజ్ ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నేను ఒక ఫీచర్ మీద వర్క్ చేసినా కూడా దానికి 100% రెస్పాన్సిబిలిటీ నా మీద ఉండదు. బికాజ్ నా లీడ్స్ కానీ మేనేజర్స్ కానీ ఒక ప్లాన్ డిసైడ్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ప్లాన్, యూ జస్ట్ గో విత్ ఇట్ అని చెప్తారు. బట్ మీకు ఎలా ఉంటుందంటే ఒక ఫీచర్ మీకు వచ్చిందంటే దాని ప్లానింగ్ నుంచి డిప్లాయ్మెంట్, దాని రిలీజ్ నోట్స్ ప్రతి ఒక్కటి మీరే చూసుకోవాలి. డిజైన్, రిసోర్స్ అలాట్మెంట్, ఇన్ని సర్వర్లు కావాలి, ఈ సర్వర్లు కావాలి, మినిమం ఇన్ని పాడ్స్ ఉండాలి, మ్యాక్సిమం ఇన్ని పాడ్స్ ఉండాలి, స్కేలింగ్ పాలసీ ఎట్లా ఉండాలి, ఆటో స్కేల్ ఎప్పుడు అవ్వాలి, క్యూఏ, ఆటోమేషన్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే ఎవ్రీథింగ్ మనమే చూసుకుని అల్టిమేట్గా డిప్లాయ్ చేసిన తర్వాత కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఫర్ కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. హౌ యూస్ఫుల్ ఇస్ ఇట్, లేదా ఒకవేళ టీం కోసం మనం ఏమైనా ఇంటర్నల్గా ఒక ఫీచర్ తయారు చేస్తే డెవలపర్ ప్రొడక్టివిటీ ఎంత పెరుగుతుంది, ఎన్ని ఆస్పెక్ట్స్ కూడా మనమే మెజర్ చేసి మనమే ప్రెజెంట్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ స్టార్టింగ్ 2 to 4 years కెరియర్కి ఒక 9 years 8 years ప్లస్ కెరియర్కి ఇలా డెఫినెట్లీ మోర్ రెస్పాన్సిబిలిటీ బేస్. అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు చెప్తాడు కదా, ఒక్కొక్కరికి అకౌంటబిలిటీ పెరగాలి. యాక్చువల్లీ నేను కూడా లాస్ట్ 4 yearsలో అబ్జర్వ్ చేశాను. అంటే మనకు తెలియకుండానే ఎవ్రీ ఇయర్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి. వీ డోంట్ యాక్చువల్లీ రియలైజ్ ఇట్, బట్ ఒక 9 yearsకి వెళ్ళాక అది మనం కంప్లీట్లో పిక్చర్లో చూడొచ్చు. Yeah. ఇంకా సేల్స్ ఫోర్స్లో వర్క్ తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందంటే శాలరీ. సో ప్రతి ఒక్కరికి తెలుసు సేల్స్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ద హై పేయింగ్ ఎంఎన్సీ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి కొనుక్కి ప్రతి ఒక్కరికి చాలా మంది శాలరీ పే చేస్తుంది. సో ఐ హోప్ మీకు కూడా అలానే ఎక్కువ శాలరీ వస్తున్నది. సుధీర్ శాలరీ చెప్పనన్నాడు. సో మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి 9 years ఎక్స్పీరియన్స్ సేల్స్ ఫోర్స్లో పర్సన్కి శాలరీ ఎంత వస్తుందో చూడండి. అండ్ సేమ్ శాలరీ కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఎవరైతే క్లోజెస్ట్ ఫింగర్ చూద్దామో. బట్ సో ఇంత శాలరీ వచ్చేటప్పుడు మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఏదైనా డిస్టర్బ్ అవుతుంది వర్క్లో, హెవీ స్ట్రెస్ ఉంది, హెవీ వర్క్ ఉంది అని అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ గౌతమ్, లైక్ ఇఫ్ యు ఆర్ బీయింగ్, మీకు ఒకవేళ ఇంత ప్యాకేజ్ ఇచ్చి ఇంత శాలరీ ఇస్తున్నారు అని చెప్పేసి ఆబ్వియస్లీ నీ నుంచి అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్, ఇంకా నీ మైండ్లో ఒక బగ్ లాగా ఉంటుంది అది. దేర్ ఆర్ ఫ్యూ సిచ్యువేషన్స్, నేను ఆ రాత్రి లేచి నేను మళ్ళీ మర్చిపోతానేమో పాయింట్ అని చెప్పేసి వెళ్ళి జస్ట్ ఆ డాక్యుమెంట్లో మళ్ళీ రాసుకున్నాను. ఓకే, మళ్ళీ మార్నింగ్ రీవిజిట్ చేస్తాను టీంతో. ఒక ప్లానర్, ఒక డిసిప్లిన్డ్ వేలో వర్క్ చేయాలి. లైక్ తర్వాత చేద్దాంలే అట్లా అనుకుంటే నో, మేబీ యూ మైట్ మిస్ దట్ పాయింట్, యూ మైట్ స్పాయిల్ థింగ్స్. యూ హ్యావ్ టు బి మోర్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. అవి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా. నా మేనేజర్ చెప్పే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గుడ్ పాయింట్స్ విచ్ వర్క్ ఫర్ మీ ఈజ్ ఆల్వేస్ డిటాచ్ అండ్ వర్క్. ఓకే, ఏ పని చేస్తున్నా సరే అవుటర్ వరల్డ్తో డిటాచ్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. డోంట్ థింక్ అబౌట్ వర్క్ ఓవర్ దేర్. అంత అర్జెన్సీ వచ్చి వర్క్ గురించి ఆలోచించాలని అంటే జస్ట్ స్టెప్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ ఫర్ దట్ టైమ్. ఆ 5 minutes స్టెప్ అవే అవ్వండి. ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ అండ్ డిటాచ్ ఫ్రమ్ అవుటర్ వరల్డ్ అండ్ వర్క్. మూవీ చూస్తుంటే మూవీ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. సో బేసికలీ ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఆల్వేస్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ సో దట్ యువర్ ప్రొడక్టివిటీ విల్ బి గుడ్ అండ్ యూ విల్ డు లెస్ మిస్టేక్స్ కూడా తక్కువ అవుతాయి. మైండ్, ఈవెన్ దో మన మైండ్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైర్న్మెంట్, బట్ బెటర్ వర్క్ ఇన్ ఎ సింగిల్ థ్రెడెడ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, నైస్. దట్ యాక్చువల్లీ మేక్ సెన్స్. సో వర్క్ యాక్చువల్లీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మన డేని డివైడ్ చేసుకోవడం. ఓకే, నేను ఆఫీస్ టైంలో ఆఫీస్ వర్క్ 100% నా ఫోకస్ ఎఫర్ట్ పెడతా. ఆఫ్టర్ దట్ ఓకే, ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఐ హ్యావ్ సీన్ పీపుల్, కొంతమంది అయితే వాళ్ళ క్యాలెండర్లో డైలీ 5 to 7 5 to 8 బ్లాక్ చేసేసుకుంటారు. దే క్లియర్లీ రైట్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ టైమ్. మీటింగ్స్ విల్ బి ఆటో రిజెక్టెడ్. సో ఐ థింక్ ప్రతి ఎంఎన్సీ కల్చర్ వస్తే బెటర్ ఉంటుంది. ఓకే సుధీర్, మీకు ఇండస్ట్రీలో 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో మీరు ఎన్నో ఇన్సిడెంట్స్ చూసింటారు. సో మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 2 biggest మిస్కన్సెప్షన్స్ ఏంటి? వన్ థింగ్ ఈజ్ దట్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ ఇట్ అగైన్. డిగ్రీ డజంట్ మ్యాటర్. డిగ్రీ ఓన్లీ టేక్స్ యూ టు సమ్ ఎక్స్టెంట్.
మేబీ స్టార్టింగ్ ఫ్రెషర్ టు కార్పొరేట్, ఐ మీన్ జస్ట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ టు కార్పొరేట్ వర్డ్ వెళ్తున్నప్పుడు మేబీ మీ కాలేజ్ నేమ్ చూస్తారు ఎవరన్నా, కరెక్ట్. మీ ప్రాజెక్ట్ ఏం చేశారు, ఎందుకు చేశారు అవన్నీ అడుగుతారు. బట్ ఈవెన్చువల్లీ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. మీరు డిగ్రీ చేసి వచ్చారా, లేకపోతే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ ఏ స్ట్రీమ్ నుంచి వచ్చారు, ఎనీథింగ్ డజంట్ మ్యాటర్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ స్కిల్స్. ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, బిల్డ్ ప్యాషన్ అరౌండ్ దోస్ స్కిల్స్. ఓకే. అన్ని స్కిల్స్కి అందరూ మ్యాచ్ అవుతారు, అందరికీ సెట్ అవుతాయని నేను చెప్పాను. బట్ ఐడెంటిఫై ద స్కిల్ యూ గుడ్ అట్. ఓకే. కొంతమంది న్యాచురల్గానే ప్రతిదీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఎదుటోళ్ళలో మిస్టేక్స్ ఎతుకుతూ ఉంటారు. మీకు క్యూఏ బెటర్. అట్లాగా కొంచెం ట్రై టు టేక్ ఫ్లేవర్ ఆఫ్ ఆల్ ద రోల్స్, ఇంప్రూవ్ దోస్ స్కిల్స్, ట్రై టు బి ప్యాషనెట్ అబౌట్ దోస్ స్కిల్స్, అండ్ యుల్ బి ఎ హిట్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక విషయం, అండ్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. యూ కెన్ స్టార్ట్ ఎనీ టైమ్. మీ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే రిసోర్సెస్కి కొదవే లేదు మార్కెట్లో, ఇంటర్నెట్లో. యూ కెన్ స్కిల్ అప్ యువర్ సెల్ఫ్ ఎనీ టైమ్. మీకు ఆ రియలైజేషన్ రావాలి, మీకు ఆ గోల్ రావాలి. ఇఫ్ యు ఆర్ నాట్ స్కిల్డ్ యాజ్ ఆఫ్ నో, ఐఎమ్ సెయింగ్ ఓకే. ఏ పాయింట్ ఆఫ్ టైం అన్నా నేర్చుకోవచ్చు మనం ముందుగా. yes, even you can agree with me. Yes, you are a fellow software engineer. Yes. సో యాక్చువల్లీ నేను ఈసీ చదివేటప్పుడు నా 4th ఇయర్లో ఉన్నప్పుడు, సో ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ అందరికీ చాలామందికి జాబ్స్ వచ్చేసాయి. సో నాకేంటంటే అసలు ప్రోగ్రామింగే రాదు, అసలు ఏమీ తెలీదు. ఐ లిటరలీ స్టార్టెడ్ డిఎస్ఏ ప్రాక్టీస్ అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను 4th ఇయర్లో ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాక. బట్ టైం పెట్టా, ఎఫర్ట్ పెట్టా, అండ్ అట్ లాస్ట్ ఐ గాట్ సమ్ గుడ్ ఆఫర్ ఫ్రమ్ టెక్ మహీంద్రా. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సో ఇట్ ఈస్. Okay, agreed. A second misconception what I want to highlight is maybe communication skills or soft skills are as important as your technical skills. ఓకే. మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాల్సి వస్తుంది, మీరు ఒక్కొక్కసారి మీ వర్క్ని సెల్ చేయాల్సి వస్తుంది. అల్టిమేట్గా మీరు వర్క్ చేసేది యాజ్ అ టీమ్. ఒక టీమ్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ అఫెండ్ ఎనీ వన్. యూ షుడ్ ట్రై టు టేక్ యాజ్ మెనీ ఇన్పుట్స్ యాజ్ పాసిబుల్. ట్రై టు బీ వెరీ క్రిస్టల్ క్లియర్ విత్ యువర్ కమ్యూనికేషన్. మీరు చెప్పేది తప్ప రైటా అని మైండ్లో ఆలోచించుకోవద్దు, బయటికి చెప్పండి. దేర్ ఆర్ పీపుల్ టు కరెక్ట్ యూ, అండ్ నెవర్ టేక్ ఫీడ్బ్యాక్ నెగిటివ్లీ. ఫీడ్బ్యాక్ ఎప్పుడు పాజిటివ్గానే ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ నెగిటివ్గా తీసుకున్నప్పుడే యూ విల్ గెట్ స్ట్రెస్ బిల్ట్ ఇన్ యూ మేబీ. ఎస్. సో బేసికలీ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. మనం టెక్నికలీ ఎంత గుడ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ టెక్నికల్ స్కిల్స్. సో ఐ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్. నేను లాస్ట్ పాడ్కాస్ట్ అవినాష్తో చేశాను, మీకు కూడా తెలుసు అవినాష్. సో అతను కూడా చెప్పింది సేమ్ థింగ్. మీరు టెక్నికల్లో ఎంత గుడ్ ఉన్నా, మీరు ఎంత మంచి ప్రాజెక్ట్స్ చేసినా, ఎంత మంచి డిఎస్ఏ పర్ఫామ్ చేసినా కూడా ఇంటర్వ్యూస్లో, ఈవెన్ యాక్చువల్ వర్క్లో కూడా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ టెక్నికల్ స్కిల్స్. డెఫినెట్లీ. చూడండి, 2 years ఎక్స్పీరియన్స్ ఉంది గూగుల్లో, అవినాష్ అదే చెప్పాడు. సో సుధీర్కి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, అతను కూడా అదే చెప్తున్నాడు. కాలేజ్లో ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇలా ఎక్స్పీరియన్స్ పీపుల్ని పట్టుకొని మనం ఇలా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడితేనే ఇలాంటి థింగ్స్ అనేవి తెలుస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ హైలైటింగ్ దట్. సో సుధీర్, మనకి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లైక్ గూగుల్ అంట, సేల్స్ ఫోర్స్ అంట, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకుంటే మనకి ప్యాకేజెస్ ఎలా అయితే హైలైట్ అయ్యి గుర్తొస్తాయో, లే ఆఫ్స్ అనేవి కూడా గుర్తొస్తాయి. సో మనం ఎంతైతే కంఫర్ట్ జోన్, గుడ్ జోన్లో ఉంటామో అలాగే కొంచెం డేంజర్ జోన్లో కూడా ఉంటాం. సో అసలు ఈ లే ఆఫ్స్ థింగ్ ఏంటి, అసలు ఒక పర్సన్ లే ఆఫ్ అవ్వకూడదు, నేను కొంచెం సేఫ్గా ఉండాలి కంపెనీలో అంటే వాళ్ళు ఏమైనా స్టెప్స్ తీసుకోవచ్చా? సో వాట్ ఈస్ ద ఫుల్ స్టోరీ ఆఫ్ లే ఆఫ్స్? సో లే ఆఫ్స్ ఆర్ నాట్ స్పెసిఫిక్ టు ఎంఎన్సీస్. ఓకే. లే ఆఫ్ ఎక్కడన్నా అవ్వచ్చు, మీ టైం బాగోలేకపోతే ఎక్కడైనా లే ఆఫ్ అవ్వచ్చు. స్టార్ట్అప్ ఫండింగ్ ఆగిపోవచ్చు, ఎంఎన్సీలో కూడా మీ ప్రాజెక్ట్ ఫండింగ్ ఆగిపోవచ్చు. వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ నువ్వు దేంట్లో అయితే వర్క్ చేస్తున్నావు దాని రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. లే ఆఫ్ రీజన్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ లేడ్ ఆఫ్, వాడు బ్యాడ్ అని ఒక మార్క్ వేయలేం. దేర్ కుడ్ బి ఎన్ రీజన్స్. ఏ రీజన్ వల్ల లే ఆఫ్ అయ్యాడు అనేది మనం ఎప్పుడు జడ్జ్ చేయలేం, చేయకూడదు కూడా. వాడి పర్సనల్ సిచ్యువేషన్ ఏముందో మనకు తెలియదు. సో జనరలీ బిగ్ ఎంఎన్సీస్లో అయితే ఇంకా మీకు టైం ఇస్తారు. యాక్చువల్లీ పిఐపి అనే ప్రోగ్రామ్స్లో పెడతారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని పెడతారు. సో ఆ ప్రోగ్రామ్లో పెట్టినప్పుడు యూ గెట్ టైం 3 months. ఆ ప్రోగ్రామ్లో పెడితే ఆటోమేటిక్గా మీకు లోపల నుంచి వస్తుంది కదా, హౌ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి.
if you prove yourself, you won't be fired. Yes. If it is really with your performance, Ah. if you try to prove in that 3 months or 6 months window of PIP program, then you're safe. ఓకే Otherwise, you're not at the right place. Ante. కరెక్ట్ And don't think much about, thinking about layoffs, ఒక విధంగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది. పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఇట్ విల్ కీప్ యూ ఆన్ యువర్ టోస్, బీ రెడీ ఫర్ ద సిచ్యువేషన్స్. ఓకే ఒకవేళ బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టూ డీప్ తీసుకుని సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళి ఇంపోస్టర్ సిండ్రోమ్ డెవలప్ అయితే కనుక దెన్ ఇట్ విల్ కిల్ యూ. సో అదే ఒక కాయిన్కి 2 sides ఉన్నట్ల ఒక గుడ్ ఏంటంటే మనం ఎప్పుడైనా రెడీగా ఉండాలి. ఇట్ విల్ కీప్ రెడీ. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఐ షుడ్ బి రెడీ. సో ఎవ్రీ డే అప్ స్కిల్ అవుతాను. డజంట్ మ్యాటర్ నేను ఈ కంపెనీలో ఉంటానో లే ఆఫ్ అవుతానో, డజంట్ మ్యాటర్, అప్ స్కిల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాడ్ చూసామనుకోండి ఎప్పుడు ఆ భయంలో ఉంటాను. అరే కొంచెం టైం బాగాలేదు, ఇప్పుడు ఉన్నట్టుండి నేను లే ఆఫ్ అయిపోతే నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, నాకు ఇన్కమ్ సోర్స్ ఏంటి, అదొకటి సైడ్. బట్ వీ షుడ్ లుక్ అట్ ద గుడ్ థింగ్స్. యా, గుడ్ థింగ్లో ఉండు, కీప్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు భయపడక్కర్లేదు దేనికి. ఇఫ్ యూఆర్ గుడ్, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. ఎగ్జాక్ట్. ఇఫ్ యూఆర్ స్కిల్డ్ ఇనఫ్, వై టు వరీ. సో అండ్ సుధీర్, సో ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళల్లో మోస్ట్ పర్సెంటేజ్ ఎలా ఉంటారంటే, సో ఈదర్ దే ఆర్ స్టడీయింగ్, లేదు అంటే ఒక మీడియం టు స్మాల్ సైజ్ జాబ్లో స్టక్ అయి ఉంటారు. సో వాళ్ళు మీలాగా కెరీర్లో అడ్వాన్స్ అవ్వాలి, హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలి అంటే మీరిచ్చే వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఏంటి? సో ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ యువర్ కాలేజ్, డోంట్ వేస్ట్ టైం. ఫ్రెషర్స్ని మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ మోస్ట్లీ డిఎస్ ఆల్గో ప్రాబ్లమ్స్. ఓకే, మీరు డైలీ ఒక్క ప్రాబ్లం చేసుకున్నా సరే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మీకు అలవాటు అయిపోతుంది, ముందు ప్రాబ్లమ్స్ మీద భయం పోతుంది. అండ్ మీరు జాబ్లోకి వెళ్ళగానే డిఎస్ ఆల్గో డైలీ యూజ్ చేస్తారా డే టు డే లైఫ్లో అంటే ఐ వుడ్ సే నో. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో యూ వోంట్ యూజ్ ఇట్. బట్ వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ ద రైట్ వే టు జడ్జ్ ఎ న్యూ పర్సన్ కమింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఓకే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, ఇలాగ జావా, పైథాన్ అన్ని లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి. వన్ లాంగ్వేజ్, జస్ట్ లెర్న్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. డిఎస్ఎల్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ నాట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి అన్నా సరే చేయండి. మీకు కాలేజ్ చిన్న కాలేజ్ మాది అన్న ఒక ఫీలింగ్లో ఉంటే కనుక ఆన్లైన్లో బోల్డెడ్ అన్ని కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. హ్యాకథాన్లో దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్. గౌతమ్ విల్ లిస్ట్ ఇట్ ఫర్ యూ గైస్. ఎన్ని ప్లాట్ఫామ్స్ జరుగుతాయి, చాలా ప్లాట్ఫామ్స్లో దేర్ విల్ బీ సో మెనీ కాంపిటీషన్స్ గోయింగ్. సో యూస్ జస్ట్ స్కిల్ అప్ and be in touch, keep practicing your data structures and algorithms. Try to solve at least one problem a day, at least from second year of your college. And for who are like 2 to 3 years experienced people, I would say like go deeper into the subject. Try to go deeper into the subject, then you will be given more opportunities. Okay. స్పెసిఫిక్ టు డెవలపర్స్ చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి సో మెనీ లేయర్స్, లైక్ డెవాప్స్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది, అప్లికేషన్ లేయర్ ఉంటుంది. దెర్ విల్ బి సో మెనీ లేయర్స్. 2-3 years వరకు మీరు ఒక బ్రెడ్త్ నేర్చుకుంటారు. ఐడెంటిఫై రైట్ స్పాట్ అండ్ గో డీపర్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. బిల్డ్ మాస్టరీ ఇన్ అట్లీస్ట్ వన్ ఆస్పెక్ట్ అండ్ దట్ విల్ డెఫినెట్లీ ఫెచ్ యూ మోర్ ఆపర్చునిటీస్. బికమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. నువ్వు నేర్చుకోవడంతో సరిపోదు, నువ్వు నేర్చుకున్నావని అందరికీ చెప్పాలి కూడా, లేకపోతే నీ దగ్గరికి వచ్చి ఎవరు అడగరు కదా. సో బేసికలీ మీరు చెప్పేది ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ చూసా, నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను కదా, నాకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ ఇలానే ఉంటాయి. అన్న నాకు బీటెక్ అయిపోయింది 2 years బ్యాక్, 2 years కెరీర్ గ్యాప్ ఉంది. లేదు అంటే అన్న నేను ఆల్రెడీ 4th yearలో ఉన్నాను, సో కంపెనీస్ మా కాలేజ్కి రావట్లేదు, బికాజ్ మా కాలేజ్ చాలా చిన్న కాలేజ్ ఆంధ్రాలో, కంపెనీస్ రావట్లేదు. ఒకవేళ మేము అప్లై చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. There will be these competitions, right? Online competitions. They won't judge you with your degree mostly. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూస్తారు, కానీ మీ రెజ్యూమేలో మీ డిగ్రీ బట్టి నో వే. అండ్ ఈవెన్ ఐ నో ఆంధ్రాలో కూడా there are so many colleges, కాలేజెస్ని డీమింగ్ చేద్దామని కాదు, చిన్న కాలేజెస్ నుంచి వచ్చి they got into Amazon with good packages. మరి వాళ్ళకైతే రాకూడదు కదా మరి అట్లాంటప్పుడు. ఎగ్జాక్ట్లీ. హీ స్ట్రగుల్డ్, హీ అప్స్కిల్డ్ హిమ్సెల్ఫ్. తను కష్టపడి నేర్చుకున్నాడు, తనకు ఒక ప్రాపర్ గైడెన్స్. ఎగ్జాక్ట్లీ. హీ క్రాక్డ్ ఇట్ అల్టిమేట్లీ. ఎస్. అండ్ ఇది అంత ఈజీ అని కూడా చెప్పాము. ఈ పాడ్కాస్ట్ ఎంతోమంది చూస్తారు, ఎంతమంది మోటివేట్ అవుతారు, ఎంతమంది ఈ పాత్ని యాక్చువల్లీ తీసుకుంటారు అండ్ యాక్చువల్లీ ల్యాండ్ అప్ అవుతారు అంటే 0.1-0.2% ఉంటుంది డెఫినెట్లీ. బట్ దిస్ ఇస్ ద హార్డ్ పాత్, ఎందుకంటే మీరు ఆల్రెడీ చిన్న కాలేజ్లో ఉన్నారు, అదొక డిసడ్వాంటేజ్ చెప్పాలంటే. బట్ స్టిల్
హోప్ వదలడానికి లేదు. సో మీరు కూడా కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా ల్యాండ్ అవ్వచ్చు మంచి మంచి కంపెనీస్లో. బట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్. అండ్ 2 to 3 years experience peopleకి లైక్ నాట్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ టు బీ క్యూఏ, నాట్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ టు బీ డెవలపర్, నాట్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ టు బీ డెవాప్స్. మీరు ట్రై టు టేక్ అన్ని జాబ్ రోల్స్లో యొక్క ఫ్లేవర్ తీసుకుని మీకు ఏది బాగా సెట్ అవుతుంది, మీరు దేంట్లో ఉన్న ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేయగలరు. ఎవ్రీ రోల్ ఈస్ గుడ్ ఇనఫ్ ఇఫ్ యూ పర్ఫార్మ్ ప్యాషనేట్లీ అండ్ బిల్డ్ ప్యాషన్ ఇన్ దట్ రోల్. ప్రతి రోలు మంచిదే, ఇది చిన్న రోలు అది పెద్ద రోలు అనేది. Exactly. అండ్ డోంట్ రన్ బిహైండ్ మనీ అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. డోంట్ కంపేర్, అది ఫస్ట్ పాయింట్. సాఫ్ట్వేర్ అన్నెసరీ ప్రెషర్ మీరు కంపేర్ చేసుకుని మీ దగ్గర ఉన్న గుడ్ని పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్ దిస్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. ఓకే. సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఒకటి ఆనెస్ట్గా ఒక దాని మీద ఫోకస్ చేసి వర్క్ చేయండి. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్, ఇట్ విల్ ఓన్లీ బ్రింగ్ బ్యాడ్ టు యూ. మోటివేట్ అవ్వండి చూసి, కంపేర్ చేసి డిప్రెషన్లో వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో కూడా ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక సైకిల్ అనేది ఉంటుంది. Yeah. సో నెక్స్ట్ 2 to 3 years మనం ఒక సైకిల్లో ఉంటాం. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక జంప్ కొడితే మన శాలరీ ఉన్నట్టుండి 2x అయిపోవచ్చు, 3x కూడా అయిపోవచ్చు. బట్ ఆ డే దాకా వెయిట్ చేయాలి. అంతేగాని 2-3 years అయ్యో నాకు రావట్లేదు అనుకునే బదులు, సుధీర్ చెప్పినట్టు యాక్చువల్లీ వెళ్ళి వర్క్ చేయండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ పట్టుకోండి, లేదంటే ఒక టెక్నాలజీ పట్టుకోండి, దాన్ని మాస్టర్ చేయడానికి ట్రై చేయండి. ఇంప్లిమెంట్, ఆల్వేస్ ట్రై టు ఇంప్లిమెంట్, డూ వర్క్ ఆన్ ఇట్. గాల్లో మేడలు కట్టద్దు, ట్రాక్ చేసుకోండి మీ ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది అనేసి. ఓకే. సో ఐ థింక్ వీ కెన్ క్లోజ్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గౌతమ్. అండ్ మీరు నాకు థ్యాంక్స్, యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి. సో ఓకే, ఇంత 9 years ఎక్స్పీరియన్స్ ఉండి ఛానల్ ఇంత చిన్నదైనా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సో హోప్ఫుల్లీ సబ్స్క్రైబర్స్ బాగా పెరిగి ఇంకా మంచి పాడ్కాస్ట్ సెటప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకో లాంగ్ పాడ్కాస్ట్ చేద్దాము, ఇంకా చాలా టాపిక్స్ డిస్కస్ చేద్దాము. అండ్ ఇప్పుడు మీ జర్నీని షేర్ చేశారు, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. అండ్ ఇప్పుడు కెరియర్స్లో స్టార్ట్ అవుతూ, లేదంటే వాళ్ళ కెరీర్ని అప్స్కిల్ చేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళకి చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ టూ యాజ్ వెల్ గౌతమ్. దిస్ ఈస్ గుడ్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ ఐ వుడ్ సే. చాలా అట్లీస్ట్ చూసిన వాళ్ళలో కొంతమంది మోటివేట్ అయినా యువర్ జాబ్ ఈస్ వెల్ డన్, ఐ వుడ్ సే. సో ఈ వీడియోని ఒక 10,000 members చూసినా, దాంట్లో ఒక 10 members-కి ఒక 10 points యూస్ఫుల్ అనిపించినా కూడా ఇట్స్ ఫైన్ ఫర్ మీ. Exactly. సో థ్యాంక్ యూ.